రానిపోనోడు ఉత్తగానే రాయిపోలు దాకా పోయి వచ్చిండట. అగో గట్లెందుకు పోయినవయ్యా అని అడిగితే పోతే తప్పేంది అని ఉల్టా ప్రశ్నలేసి పరేషాన్ చేసిండట. రామ్ గోపాల్ వర్మ కాక పని కూడా గిట్లనే ఉందని అంటుండ్రు కొందరు. సమయం సందర్భం లేకుండానే జనసేన టీడీపోలను ట్విట్టర్లో పెట్టి తిమ్మిరి తీస్తుండటగా ఆర్జీవి సారు. ఇగో మళ్ళేదో ఉద్దారకం చేసినట్టుండు, అందుకే ఆర్జీవి నడుచుకుంటుండ్రు. ఈ రామ్ గోపాల్ వర్మ చేతులు ఊకోవా ఏంది? ఎప్పుడు ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉంటాడు. తాక్లాడబెట్టి తమాషా చూసినట్టు పొలిటికల్ పార్టీల నడుమ పుల్లలు పెట్టి కూర్చుంటాడు. అట్లా ఇంకా టీడీపీ జనసేన చూస్తే నోటికి మాస్కే కట్టుకోడు. పొద్దున్న లేవంగానే షురూ చేస్తాడు. మళ్ళీ అద్దుమ రాత్రి దాకా ఆ పోస్టు ఈ పోస్ట్ అని పోసి తేసి కూర్చుంటాడు. టీడీపీ జనసేన పొత్తులను నక్కల గుంపు లెక్క పోల్చి మళ్ళొక పోస్ట్ పెట్టిండు ఆర్జీవి కాక. నక్కలు గుంపులుగా వస్తాయి, పులి సింగిల్గా వస్తదట. సమాజైందిగా నక్కలెవరో పులెవరో. టీడీపీ తోటి జనసేన ఎందుకు పొత్తు పెట్టుకుంటుందో అసలు పవన్ చెప్పలేకపోతుండట. ఏమో పవన్ కళ్యాణం సార్ కు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదంటుండ ఆర్జీవి. బొగాల ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంటే మరి ఆయన టీడీపీ తోటి పెట్టుకున్న పొత్తును ప్రజలెందుకు నమ్ముతలేరని క్వశ్చనింగ్ చేసిండు. అయితే జగన్ సార్ అట్లా కాదట. ఆయన మీద ఆయనకు గట్టి నమ్మకం ఉందట. అందుకే పొత్తు లేదు ఇత్తు లేదని ఏ పార్టీతోటి చేయి కలుపుతలేడట. కానీ అదే పవన్ సార్ అయితే టీడీపోలు కటే అన్న వాళ్ళింట వాడి మరి పొత్తులు పెట్టుకుంటుండట. ఆ లేది మాట్లాడమంటే అదే మాట్లాడుతుండట. ఇట్లా ఒకటేనికొకటి షేరి నక్కల గుంపులు లెక్క మోపై పులి మీదికి పోతామని చూస్తుంటాయి. కానీ పులి సింగిల్ గా వచ్చినా చిన్న వీటిని కంటి సూపు తోటి తన్ని దరిమేస్తాయని అంటుండు. ఉత్తగానే టైం పాస్ కు నీపురా చేసిన ఆర్జీవి ఇక ఎవరెవరు ఏమేం కామెంట్లు చేస్తారా అని చూస్తుండట. నీకు ఇదేం బుద్ధయ్యా ఆర్జీవి అని జనసేన టీడీపీ కార్యకర్తలు ఆర్జీవిని కూడా అరుచుకుంటున్నారు. ఏ ఊకోండ్రే అన్నలు, మీరెంత అరుచుకున్నా అరిసి మొత్తుకున్నా ఆర్జీవి ఆ ట్వీట్ లాపడు. మీరు హ్యాండ్స్ ఆఫ్ అంటే చేతులు పైకి జాపడు.